మేమంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైదరాబాదు, బెంగళూరు, ముంబై నుంచి వచ్చాము. పయ్యావల కేశవన్నకి సపోర్ట్ చేస్తూ మేము ఇక్కడ తిరుగుతున్నాం అన్నమాట. ఒక నెల రోజులు లీవ్ పెట్టుకొని. కాబట్టి మీరు అంతా ఒక విషయం గ్రహించాలా. మేమంతా చాలా చెప్తాము, ప్రచారం చేస్తాము, అన్నీ చేస్తాము. మీకు వచ్చే పథకాలు 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళలాగా మీ పాప మంచి గౌన్ వేసుకుంది మేము పెన్షన్ ఇయ్యము, మీ ఇంట్లో ఫ్యాన్ ఉంది మేము పెన్షన్ ఇయ్యము అనే కథలు మా దగ్గర ఉండవు. మా పెద్ద ఆయన ఏదైనా ఒక మాట చెప్పినాడంటే ఆ మాట మీద ఆధారపడి ఉంటాం. అదే మాట జరుగుతుంది కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, మీ పిల్లలు ఒక ఇంట్లో ఎంతమంది అన్నా ఉండి 3 కాదు 4 ఒక్కొక్కరికి 15,000 నెలకి, సంవత్సరానికి 15,000 వస్తుంది. 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి. ఆడవాళ్ళు మీరు ఎంతమంది ఏ ఊర్లోకి పోయినారో తెలియదు. ప్రతి పుణ్యక్షేత్రానికి మీరు అనంతపురంలో బస్ ఎక్కి హ్యాపీగా ఫ్రీగా పోవచ్చు. ₹1 కూడా కట్టాల్సిన అవసరం లే. అన్నీ ఫ్రీ మీకు ఆడవాళ్ళకి. 3 సిలిండర్లు ఫ్రీ. కానీ ఒకటి చెప్తున్నా, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఒకటి చెప్తున్నా, మీరు ఎంత కష్టపడినా మీరు ఏం చేసినా మీ ఓటు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఓటు ఎలా వేయాలి అనే ఒక చిన్న అవగాహన కార్యక్రమం అన్నమాట. ఇది ఓటింగ్ మిషన్. ఇది ఒక నమూనా, ఒక చిన్న మిషన్ మీకు చూపిస్తున్నాము. మీరు ఓటు వేసేకి వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా లోపలికి పోయి మీ చీటీ చూపించిన తర్వాత ఒక ఆయన లోపలికి పోయి మళ్ళీ ఇంకు పూస్తాడు. ఇంకు పూసేది అయిపోయిన తర్వాత ఒక పీపీటీ మిషన్ అని ఇంత మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ఆయన బటన్ నొక్కుతాడు. ఒక ఆమె వచ్చింది, ఆమె పేరు ఏదో ఒక పేరు, ఆమె వచ్చిన తర్వాత ఆ మిషన్లో ఒక బటన్ నొక్కుతాడు. బటన్లో నొక్కిన తర్వాత ఈ సౌండ్ రావాలి. బటన్ నొక్కిన తర్వాత ఈ సౌండ్ రావాలి. ఈ సౌండ్ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాతనే మీరు లోపలికి వెళ్ళాలి. అప్పుడు మీ ఓటింగ్ మిషన్ అనేది ఆన్ అవుతుంది. అంతవరకు ఆన్ కాదు. మీరు మీ అభివృద్ధి, మీ ప్రాంతం అభివృద్ధి, మీ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు అంతా జరగాలంటే ఈ ఒక్క బటనే. ఆయన ఎన్ని బటన్లు నొక్కినా అనవసరం, ప్రయోజనం లేవు బటన్లు అవన్నీ. కానీ ఈ బటన్ ఒకటి నొక్కితే మీరు 5 ఏళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి చెప్తున్నా, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన ఇంత మిషన్లో ఒక బటన్ ఒత్తుతాడు. అది కీక్ అని సౌండ్ వచ్చిన తర్వాత మీరు లోపలికి పోయి, ఈ మిషన్లో 2 ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యే గారిది, ఒకటి ఎంపీ గారిది. ఎమ్మెల్యే గారు పయ్యావల కేశవన్న, ఎంపీ మన అంబికా లక్ష్మీనారాయణ అన్న. ఆయన ఆ మిషన్ ఆన్ అయిన తర్వాత మీకు 2 మిషన్లు వస్తాయి. అప్పుడు ఆడ మిషన్ ఆన్ అయిన తర్వాత మీరు లోపలికి పోయి ఇదండి సైకిల్ గుర్తు మంది, సైకిల్ గుర్తు పయ్యావల కేశవన్నది సైకిల్ గుర్తు, దాని మీద పోయి లైట్ వెలగాల. మళ్ళీ అది అయిపోయిన తర్వాత పక్కకు వచ్చేద్దండి. ఆ లైట్ వెలిగిన తర్వాత మళ్ళా పక్కన ఇంకొక మిషన్ ఉంటుంది, చిన్న మిషన్. ఆ మిషన్లో మీరు ఎవరికేసారి ఓటు అనేది అక్కడ కనపడాలి. అక్కడ కనపడిన తర్వాతనే మీరు బయటికి రావాలి. అట్లా 2 మిషన్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యే గారిది, ఒకటి ఎంపీ గారిది. 2 మర్చిపోకుండా తెలుగుదేశంకి ఓటు వేస్తే మీ పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీ పనులు మీరు చూసుకుంటూ పిల్లల్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. మీ పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని ఏళ్ల క్రితము మా పేరెంట్స్కి, అంటే మా తల్లిదండ్రులకి ఇలా చెప్పేవాళ్ళు లేక ఎవరికంటే వాళ్ళకి ఇది చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మేము పని చేయాలంటే వేరే ప్రాంతానికి పోయి పని చేయాలి. వేరే ప్రాంతానికి పోయి మేము ఇది చేస్తే 1 కేజీ బియ్యం కొన్నా ₹12 ట్యాక్స్ కడుతున్నాం. తెలంగాణకి, బెంగళూరుకి, చెన్నై వాళ్ళకి ₹12. అట్లా ఎన్ని కోట్ల మంది ఎన్ని ₹12 కడితే వాళ్ళ అభివృద్ధి అందుకే చెందుతుంది. మనం ఇక్కడ పోతున్నాం. ఇంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళందరూ అన్నం తినాలంటే మనం కష్టపడి మనం సేద్యం చేసి వాళ్ళకి బియ్యం పంపిస్తేనే వాళ్ళు తినేవాళ్ళు. అట్లాంటి వాళ్ళే అంత అభివృద్ధి చెందినప్పుడు మనం ఎందుకు ఇట్లా వెనుకబడి ఉన్నాం అనేది ఆలోచించండి. కాబట్టి మీరు పిల్లలు ఎక్కడికి, మీ పిల్లలు చదువుకున్న తర్వాత ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం మన ఊర్లోనే అంతా ఒక 40 కిలోమీటర్ల దూరంలోనే మంచి పరిశ్రమలు వస్తాయి. మన పిల్లలు ఇక్కడే చదువుకుంటారు. మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. అక్కడికి పోయి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ఆ భయం అనేది మీలో చాలా మందికి ఉండదు. కాబట్టి అలా కాకోకుండా ఆలోచించుకొని, నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు లోపలికి పోయేటప్పుడు ఆలోచించుకొని, ఆ పిల్లడు ఈ మాట చెప్పినాడు, నేను లోపలికి పోతానే నా లిస్ట్ చదువుతారు, నా పేరు చదువుతారు, ఆడికి పట్టి పోతానే ఒక ఆయన వేలికి ఇంకేస్తాడు. దాని తర్వాత ఒక ఆయన మిషన్ నొక్కుతాడు. ఆ మిషన్ కీక్ అని సౌండ్ వచ్చిన తర్వాతే మీరు లోపలికి వెళ్ళాలి. అప్పుడే మీకు ఓటు అనేది పడుతుంది. అది ఓటు మీరు వేయకోకుండా ఊరినట్ల పోయి వచ్చినామంటే మీ ఓట్లు దొంగ ఓట్లు అయిపోతాయి, దొంగలికి పోతాయి.
మళ్ళా మన ఇదే ఉంటుంది మన జీవితం. కాబట్టి అలా కాకోకుండా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని కాళ్ళ దగ్గర చేసుకొని అన్నోళ్ళకి ఓట్లు వేసి గెలిపించండి. దాని తర్వాత భవిష్యత్తు అనేది బాగుంటుంది. సైకిల్ గుర్తుకే ఓటేయండి. మా గుర్తు సైకిల్ అందరూ గుర్తు పెట్టుకోండి, మర్చిపోకుండా ఓటేయండి. ఎంపీ అభ్యర్థి కూడా సైకిల్ మర్చిపోతాను. నమస్తే అక్క. ఇప్పుడు కొత్తగా ఇప్పుడుండే ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ అనేసి ఒక యాక్ట్ తీసుకొస్తుంది. దానివల్ల మనము మన పొలము మనం సంబంధించిన మన తాత రాసి లేదా ఎవరో దాన్ని తీసుకోండి వాళ్ళు పెట్టుకొని మనకి డూప్లికేట్ డాక్యుమెంట్స్ మనకి ఇచ్చి రేపు పొద్దున్న ఏమని వాళ్ళ దగ్గర రోజు తిరగాలన్నమాట. అట్లాంటిది ఏ దుమ్మేషన్ రాకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు రావాలా, మనం అభివృద్ధి కాదు అప్పుడు ముందు పోతాం. సో అందరూ గమనించి ఖచ్చితంగా మన టీడీపీ ఓటేసి గెలిపించుకోవాలని కోరుతున్నాం. అందరికీ బాబు గారు బాబు గారు ఏం చెప్పారు, ఇద్దరి సంతకం డిఎస్సీ ఇద్దరు ఆలోచించి ఏదో మన కొంచెం కొద్ది చిన్న సమస్య వస్తే మనకి రాజధాని అంటే మనం చెప్పలేని పరిస్థితి. 3 రాజధానులు అంటే రాడంటారు, ఏడంటారు, రాజధాని కదా మనకి కూడా సమస్యలు ఉన్నాయి. అదే చేసుకొని ఓటేయాలని బుక్కులన్నీ వాళ్ళ మర్చిపోతండి. సోమవారం ఇంత చెప్పినా ఎంతమంది వేస్తారు? కాదు అందరూ ఒకసారి సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే